ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సమాంజలి. మనం ఇప్పుడు తెలుగులో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి కొన్ని సామెతలను ఈ వీడియోలో సోదాహరణపూర్వకంగా తెలుసుకుందాము. ఈ సామెతలనే లోకోక్తులు అని, నానుళ్ళు అని, జాతీయములని, ఇంగ్లీష్లో అయితే ప్రావర్బ్స్ అని కూడా చెప్పుకుంటాం. దైనందిన జీవితంలో మన ప్రసంగాలకు, సంభాషణలకు సందర్భోచితముగా సామెతలను జోడించి మాట్లాడితే ఆ సంభాషణలకు ఆ సామెతలు ఎంతో వన్నెను తెచ్చిపెడతాయనటంలో ఏమాత్రం సందేహం లేదు. సామెతల్లో అనేక నిత్య సత్యాలు, నీతులు, అలాగే చమత్కారాలు, హాస్యము, జీవిత అనుభవాలు, జీవిత సారం, భాషా సౌందర్యములు ఇవన్నీ కలగలిసి ఉంటాయన్నమాట. మన పూర్వీకుల అనుభవ సారం ఈ సామెతల్లో చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఎందుకంటే ఈ సామెతలను అన్నింటినీ రాసినటువంటి ప్రత్యేకమైన కవి ఎవరు లేరు, మనకు దొరకరు. ఇవి జీవిత సత్యాలు అన్నమాట, అనుభవంలో నుంచి వచ్చినవి. అంటే అశేష జనబాహుళ్యం నుంచి వచ్చినటువంటి సామెతలు అన్నమాట ఇవన్నీ. వీటిల్ని సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిది ఏంటంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు. దీన్ని ఏ సందర్భంలో వాడతామంటే ఇతరుల యొక్క సొమ్మును విచ్చలవిడిగా తన సొమ్ము మాదిరిగా భావిస్తూ ఎవరైతే ఖర్చు చేస్తారో ఆ సందర్భంలో అంటాం, వాడు చూడవయ్యా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుంది వాడి పని అంటాం. అలాగే ఇంకొక సామెత ఏంటంటే కాకులను కొట్టి గద్దలకు వేసినట్లు. అంటే ఇతరులను నయాన భయాన బెదిరించో ఇంకో విధంగానో సంపాదించి అది తనదిగా భావించి దానం చేయటం. ఆ సందర్భంలో చెప్పుకుంటారనమాట అందరూ, కాకులను కొట్టి గద్దలకు వేసినట్టుంది ఆవిడ పని అని. అలాగే కూచెమ్మ కూడబెడితే మాచెమ్మ మాయం చేసింది అనేటటువంటి ఒక సామెత ఉంది. దీన్ని ఎక్కువగా స్త్రీలు చెప్పుకుంటుంటారండి. అంటే ఒక వ్యక్తి యొక్క సంపదను ఇంకొక వ్యక్తి వాడుకోవటం, తీసుకోవటం లేదా అపహరించడం ఏదన్నా కానివ్వండి. అందువల్ల ఈ సామెత చెప్పారు, కూచెమ్మ కూడబెడితే మాచెమ్మ మాయం చేసింది అని వాడుకుంటుంటారు. అలాగే కంచె చేను మేసినట్లు అని ఒక సామెత ఉంది మనకు. అంటే మనకు బాధ్యతాయుతంగా ఉండి రక్షణ కల్పించవలసిన వ్యక్తులే బాధ్యత రాహిత్యంగా ఉండి మనకు అనేక నష్టాలు కష్టాలు కలిగించినప్పుడు ఆ వ్యక్తుల గురించి మాట్లాడుకునేటప్పుడు కంచె చేను వేసినట్లుందయ్యా వీడి పని అని చెప్పి చెప్పుకుంటాం. అలాగే కందకు లేని దురద కత్తిపీటకెందుకు అని ఒక సామెత ఉంది. అంటే ఒక వ్యక్తికి ఏదైనా పని చేసినా సమస్య వచ్చినా తను ఆలోచించడు, తను ఎక్కువగా దాని మీద మనస్సు పెట్టడు. అలాంటి సందర్భంలో పక్కనున్న వాళ్ళు అతిగా స్పందించి దాన్ని ఒక సమస్య మాదిరిగా మార్చినప్పుడు మనం చెప్పుకుంటాం, అసలు ఆయనకే లేకపోతే వీళ్ళకి ఎందుకు అయ్యా అని. ఆ సందర్భంలో అంటాం అన్నమాట, కందకు లేని దురద కత్తిపీటకి ఎందుకు అయ్యా అని. అలాగే కడుపే కైలాసం ఇది ఒక సామెత. ఇదేంటంటే ముఖ్యంగా సోమరిపోతులుగా ఉండే వాళ్ళని గురించి ఆ రోజుల్లో చెప్పినటువంటి సామెత. ఎందుకంటే పూర్వీకులు సంపాదించినటువంటి ఆస్తిని అనుభవిస్తూ ఏ పని చెయ్యరు, బాధ్యత తీసుకోరు, ఎక్కడికి పోరు, ఏది తెలుసుకోరు. ఎంతసేపు ఇల్లు వైకుంఠం అనుకో ఇంట్లోనే ఉంటారు, మంచాలు ఎరగదొక్కుతుంటారు. వేళకు పెట్టించుకొని దౌర్జన్యంగానో మంచిగానో చెడ్డగానో పెట్టించుకొని తింటారు. అలాంటి వాళ్ళని గురించి చెప్పేటప్పుడు వాడికి కడుపే కైలాసం, ఇల్లే వైకుంఠం అయ్యా, వాడు ఎక్కడికి పోవడం అని చెప్పి చెప్పుకుంటుంటారు. అలాగే కత్తి మీద సాము. ఇదేంటంటే ఒక ప్రమాదకరమైనటువంటి పనికి మనము పూనుకున్నప్పుడు చెప్పుకుంటారనమాట. అంటే మనం ఒక ప్రమాదకరమైన పనికి సమాయత్తమైనప్పుడు అది పని అవ్వచ్చు, లేదా మన ప్రాణాలు కూడా పోవచ్చు. కత్తి మీద సాము చేస్తే అంత సులభం కాదు కదా, ప్రమాదం కదా. ఆ సందర్భంలో ఈ మాట అంటారు, కత్తి మీద సాము లాంటిదయ్యా వాడి పని. అలాగే కర్ర విరగదు పాము సావదు. ఇది చాలా విచిత్రమైందండి. ఎందుకంటే ఏదైనా వ్యవహారాన్ని ఒక మధ్యవర్తికి అప్పగిస్తే అతను ఎటూ తేల్చడు, నానుస్తాడు. వారాల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఏది చెప్పడనమాట, ఒక పరిష్కారం చూపడు. అలాంటి సందర్భంలో మనం ఆ
సమస్య ఉన్న వ్యక్తిని అడిగామనుకోండి, అతననే మాట అనమాట, ఆయన వల్ల కాదులేవయ్యా ఈ సమస్య పరిష్కారం అవటంలా అని, కర్ర విరగదు పాము జావదు అని చెప్పుకుంటారు. అలాగే అగ్నికి ఆజ్యం పోసినట్లు, ఇప్పుడు మండేటటువంటి మంటలో ఆజ్యము అంటే నెయ్యి, నూనె లేక నెయ్యి, ఇది పోసామనుకోండి భగ్గుమని ఇంకా రెట్టింపుతో మంట మండుతుంది. అంటే అగ్నికి ఆజ్యం పోయటం అనే దాన్ని ఎప్పుడు వాడతాము? ఏదైనా రెచ్చగొట్టే మాటలు మాట్లాడిన వాళ్ళని గురించి, తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళని గురించి, ఒక ఘర్షణ వాతావరణాన్ని సృష్టించే వాళ్ళని గురించి చెప్పుకునేటప్పుడు వాడు ప్రమాదకరమైన వ్యక్తి అయ్యా, అగ్నికి ఆజ్యం పోస్తాడు అని చెప్పుకుంటాం. తర్వాత చెవిటికి శంఖూదినట్లు, ఇది వాస్తవంగా బద్రీరామాచ్యులు రాసినటువంటి సుమతి శతకంలోని ఒక పద్యంలో ఉన్నటువంటి పాదం. ఇది గొప్ప సామెతగా మనకు వెలుగొందింది అనమాట. ఆ పద్యం కూడా ఏంటంటే, నవరస భావాలంకృత కవితా గోష్ఠియును మధుర గానంబును తాను అవివేకికి ఎంత చెప్పినా చెవిటికి శంఖూదినట్లు కదరా సుమతి. ఇప్పుడు అవివేకంతో ఉన్నవాడికి, వివేకం లేని వాడికి బ్రహ్మాండమైన కవిత్వము, బ్రహ్మాండమైనటువంటి గానము, మధురమైన గీతాలు చెప్తే వాడికి ఎక్కవు. ఎట్లా ఎక్కవు? చెవిటికి శంఖం ఊదినట్లే. చెవిటి వాడి దగ్గర శంఖం ఊదితే వాడికి వినపడదు కదా, ధ్వని వినపడదు కదా వాడికి. అంటే ఏదైనా ఒక సమస్యను సరిగ్గా పరిష్కరించలేనివాడు, లేకపోతే విజ్ఞానవంతుడు కానివాడు, అలాంటి వాళ్ళ దగ్గరికి పోయి, సమయస్ఫూర్తి లేనివాడు అలాంటి వాళ్ళ దగ్గరికి పోయి మన సమస్య వాడికి చెప్పుకున్నాం అనుకోండి, వాడు చెయ్యడు, వాడు అవివేక్ కదా. ఆ సందర్భంలో అంటాం, ఎందుకయ్యా వాడికి చెప్తావు, చెవిటికి శంఖూదినట్లేనని. అలాగే పిడుక్కు బియ్యానికి ఒకే మంత్రం, ఇది ఒక సామెత. పూర్వకాలంలో ఏంటంటే పిడుగులు పడినప్పుడు ఒక మంత్రం ఉంది, అర్జున పల్గుణ పార్థి కిరీట శ్వేత వాహన భీభత్స విజయ అని ఇట్లా చెప్తారు. అది చెప్పంగానే ఆ పిడుగులు తగ్గుతాయని నమ్మకం, మన వాళ్ళకి అపారమైనటువంటి నమ్మకం. అయితే ఇక్కడ పిడుగు పడేటప్పుడు ఈ మంత్రం చెప్తున్నాం. ఇదే మంత్రాన్ని పెళ్లిలో తాళిబొట్టు కట్టేటప్పుడు కూడా చెప్తే ఎట్లా? దానికి వేరే మంత్రం ఉంటుంది. అందువల్ల పిడుక్కు బియ్యానికి ఒకే మంత్రం అటయ్యా, అన్నిటికీ ఒకే మంత్రం కాదు, అన్నిటికీ అన్ని సమస్యలకు ఒకే పరిష్కారం దొరకదు అనే సందర్భంలో మనం చెప్తాం. అలాగే చివరిగా ఇంకొకటి చెప్పుకుందామండి, తానా అంటే తందాన. ఇదేంటంటే సంగీతం, నృత్యం, ఈ నాటక లక్షణాల సమ్మేళనంతో కూడినటువంటి బ్రహ్మాండమైనటువంటి బుర్ర కథ ఉంది తెలుగులో. దాన్ని ప్రధాన కథకుడు ఆపకుండా చెప్తూ ఉంటాడు ధారాళంగా. ఆయన చెప్పేటటువంటి ప్రతి మాటకు వంత పలుకుతారు. కుడి పక్క ఎడం పక్క ఇద్దరు ఉపకథకులు ఉంటారు. వాళ్ళిద్దరూ ఆయన తానా అంటే వీళ్ళు తందానా అంటారు. అంటే అవతల చెప్పేటటువంటి ఆ వ్యక్తి, ప్రధాన కథకుడు చెప్పేటటువంటి విషయాన్ని, అందులో సారాన్ని గ్రహించినా గ్రహించకపోయినా గుడ్డిగానైనా సరే తానా అంటే తందానా అంటారు. ఇది ఏ సందర్భంలో వాడతామంటే, ఒక వ్యక్తి ఎవరైనా తను నమ్మింది నిజం అనుకొని అందరికీ చెప్తూ ఉన్నాడు అనుకోండి, ఇష్టం లేకపోయినా, ఆయనకి సంబంధించిన మనుషులు వెనక వంత పాడుతుంటారు ఆయన చెప్పింది నిజమే అని. అట్లాంటి సందర్భంలో వీళ్ళు భలేవాళ్ళు, ఆయన తానా అంటే వీళ్ళు తందానా అంటున్నారు అని చమత్కారంగా అంటారు. కాబట్టి తెలుగులో మనకు ఇలాంటి సామెతలు కోకొల్లలండి, ఒక విధంగా చెప్పాలంటే వేలల్లో ఉన్నాయి. కాబట్టి మనం ఇంకొక వీడియోలో ఇంకొన్ని ముఖ్యమైనటువంటి సామెతలు తీసుకొని ఇలాగే సవివరంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.